మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను బెంగళూరు, హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు నార్కోటిక్స్ విభాగం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జోనల్ డైరెక్టర్ తెలిపారు. వెంకటరామారావు దంపతులతో పాటు రవిశంకర్రావు అనే మరొకరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 231 కిలోల నిషేధిత యాంఫెటమైన్ అనే మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. రామారావు వద్ద 1,23,32,700 రూపాయల నగదు పట్టుకున్నారు. బెంగళూరులోని ఓ కంపెనీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వెంకటరామారావు గత నెల 30న హైదరాబాద్లో ఉండే రవిశంకర్రావు వద్ద 30 గ్రాముల యాంఫెటమైన్ను శాంపిల్గా తీసుకుని బెంగళూరు బయలుదేరాడు. పక్కా సమాచారంతో రామారావును వెంబడించిన నార్కోటిక్స్ బృందం బెంగళూరులోని హెబ్బగోడి ఎలక్ట్రానిక్ సిటీ వద్ద అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్లో ఉండే రవిశంకర్రావు ఇంట్లో 221 కిలోల యాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. వెంకటరామారావు భార్య సమాచారంతో ఐటీఏ బొల్లారంలో మరో 10 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మాదక ద్రవ్యాల ముఠాకు సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, మాదక ద్రవ్యాల ముఠా గుట్టును ఎలా ఛేదించారు? దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీని అన్ని కోణాల్లో విచారణ చేస్తుంది. ప్రధానంగా ఎంఫెటమైన్ అనే ఒక నిషేధిత డ్రగ్. ఇది సాధారణంగా మానసిక వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే ఔషధాల తయారీలో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇతర మిశ్రమాలు కలపకుండా మరియు ఇతర కొన్ని నిషేధిత డ్రగ్స్ కలపడం వల్ల దీన్ని మాదక ద్రవ్యాలుగా తయారు చేస్తూ దీన్ని మార్కెట్ లో ఉపయోగిస్తున్నట్టుగా జాతీయ మాదక ద్రవ్యాల సంస్థ గుర్తించింది. గత కొంతకాలంగా దీనిపైన నిఘా పెట్టారు. దీని ఆధారంగా అంటే ఈ ప్రధానంగా బెంగళూరులో ఉన్నటువంటి శాస్త్రవేత్త కదలికల పైన అనుమానం వచ్చిన ఎన్సీబీ అధికారులు దాని సాయనను వెంబడిస్తూ దాని ప్రధానంగామైనటువంటి మొత్తం కూడా ఎంఫెటమైన్ అనే ఈ డ్రగ్స్ అంతా కూడా హైదరాబాద్ లో తయారవుతున్నట్టు గుర్తించారు. మొత్తం సుమారు 231 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మొత్తం కూడా ఎంత కాలంగా జరుగుతుంది వాస్తవానికి అట్లా ఉన్నటువంటి ఔషధ తయారీ పేరుతో ఇదంతా కూడా కేవలం డ్రగ్స్ వ్యాపారమే జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడికి తరలించారు అంటే బెంగళూరు శాస్త్రవేత్త వెంకటరమణారావుతో పాటు ఇంకా ఎంత మందికి ఇక్కడి నుంచి సరఫరా జరిగిందనే విషయాన్ని పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి ఇదంతా కూడా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే శాస్త్రవేత్త ఇక్కడి నుంచి సుమారు 1,23,00,000 రూపాయలతో ఈ డ్రగ్స్ కొనడానికి వచ్చారు కాబట్టి ఆయన వీటన్నిటిని కూడా ఎక్కడికి పంపిస్తున్నారు అనే విషయాలను కూడా ఇంకా పూర్తి వివరాలు సేకరించుకున్నారు. వారందరినీ ప్రస్తుతం వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. వారందరినీ మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీటిపైన లోతుగా ఆరా తీసి మొత్తం డ్రగ్స్ సంబంధించిన పూర్తి రాకెట్ ను బయట పెట్టేందుకు ఎన్సీబీ సిద్ధమవుతోంది. ధన్యవాదాలు చారి.